నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏదైతే జగన్ గారు ఒక పల్నాడు పర్యటనలో ఒక కార్ అయితే ఒక వృద్ధుడి పైన ఎక్కేసి వెళ్ళడం అయితే చూసాం. అయితే ఆ కార్ని డ్రైవ్ చేసేది జగన్ గారి పక్కన ఉన్న ఒక డ్రైవర్ కదా. సో డ్రైవర్ మీద కేసు పెట్టి డ్రైవర్ మీద మీరు లోపల వేయాల్సింది పోయి జగన్ గారి మీద ఎందుకు మీరు కేసు పెట్టారని ప్రజల్లో నుంచి ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా అండి, మంచి ప్రశ్నే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ముందుగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మరి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆ కారులో ఉన్నటువంటి వారు, ఆ పర్యటన చూసుకునే వారి పైన, అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. ఏ సెక్షన్లు పెట్టారు? BNS 106 క్లాస్ 1, BNS 105, BNS 49. మరి BNS 106 క్లాస్ 1 ఏంటంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యత కారణంగా ఒక మరణం సంభవించింది. సో 106(1) క్లాజ్ అనేది. సో 105 ఏం చెప్తుంది? BNS అంటే చావే కానీ హత్య కాదు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉంది. సో BNS 49 సెక్షన్ ఏం చెప్తా ఉందంటే నేరాలకు కానీ నేరాలకు ఉరి కొలపడం లాంటి చర్యలకు ఈ BNS 49 సెక్షన్ వాడతారు. సో ఇప్పుడు ఈ 3 సెక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సెక్షన్ బాగా వర్తిస్తుంది అని అనుకుంటే BNS 49 సెక్షన్ వర్తిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు ఎందుకు పెట్టారు? నడిపిండేది డ్రైవర్ కదా, మరి భద్రత బాధ్యత ప్రభుత్వానిది కదా, రోపు పార్టీలు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది కదా అని అంటే ఒక్కసారి దానికంటే ముందుకు వెళదాం. పర్మిషన్ అడిగినది ఎవరండి? పరామర్శ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పర్మిషన్ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనలో డ్రైవర్ చేసే పని కారణంగా బాధ్యుడు ఎవరు అంటారు? ఇప్పుడు ఆ పర్యటన మొత్తం జరగడానికి గల బాధ్యుడు ఎవరు? ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పరామర్శ పర్యటన లేదు అని అనుకుంటే ఈ మరణం అనేది సంభవించినది కాదు. సరే, ఇక్కడ పోలీసులు ఎందుకు ఆపలేదు? మరి 50 వాహనాలతో వస్తే మరి మొదట్లోనే ఎందుకు ఆపలేదు అని చెప్పేసి చాలామంది ఇంటెలెక్చువల్స్ అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అడిగారు, పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు, తిరిగే హక్కు, ఆర్టికల్ 19 జీవించే హక్కు ఉంటుంది కాబట్టి, ఇది ఇచ్చినటువంటి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి అనుమతించారు. కానీ ఆంక్షలు అనేవి పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే గతంలో ఆయన చేసినటువంటి పర్యటనల తాలూకు నష్టం ఏదైతే ఉందో ఈసారి జరగకూడదు అని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ పోలీసులు, మేము 11 వాహనాలకు మీకు పర్మిషన్ ఇస్తున్నాము, అదేవిధంగా మీ పక్కన కానీ మీ చుట్టుపక్కల కానీ ఒక 100 మంది ఉండడానికి అవకాశం ఇస్తున్నాము, దీని మించి అని చెప్పేసి ఈ ఆంక్షలు పెట్టారండి. ఇప్పుడు ఈ ఆంక్షలు పెట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సహకరించి ఉంటే ఇవి జరిగేటివా? ఒక రెడ్డి కమ్యూనిటీ అతను, ఒక దళితుడు, ఇంకో అతను అంబులెన్స్లో సరైన వైద్యం అందక సరైన సమయానికి మరణించడం. 3 శవాలు ఈరోజు కేవలం పోలీసులకు సహకరించినందువల్ల జరిగినటువంటి తాలూకు నష్టం. మరి BNS సెక్షన్ ఇందాక చెప్పాము. మరి ఇక్కడ BNS సెక్షన్లు ఏ దాని మీద, దాని యొక్క అర్థాలు ఏంటి, ఎందుకు పెట్టారనేది కూడా క్లియర్గా చెప్పాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు ఎందుకు పెట్టడం జరిగింది? ఇది నిజంగా సబబేనా? మరి గతంలో ఇవన్నీ ఎప్పుడు పునరావృతం కాలేదా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కందుకూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8 మంది తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంగా, ఉద్దేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం జరిగింది, అందులో ఏటుగా పెట్టడం జరిగిందని చెప్పేసి కొంతమంది ఇంటెలెక్చువల్స్ అడుగుతూ ఉన్నారు. మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ రోజు తొక్కిసలాట ఏదైతే జరిగిందో దాని గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకున్నట్లయితే, ఆ రోజు కార్యనిర్వహణ కమిటీ ఎవరైతే ఉంటారో వారందరిపైన కేసులు పెట్టడం జరిగింది. కానీ ఆ మీటింగ్ ఏదైతే ఉందో వెంబడే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. దానికి బాధ్యత వహిస్తూ వారి విల్లకు వెళ్ళి క్షతగాత్రులు అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి మానిటరింగ్ చేస్తూ మరి చనిపోయినటువంటి కుటుంబాలకు అక్కడికక్కడే పరిహారం అందించారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్కి వస్తే ఎవరి టైర్ కింద పడ్డాడు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తూ ఉన్న వాహనం కిందనే పడ్డాడు. సో పర్మిషన్ తీసుకునేది జగన్మోహన్ రెడ్డి గారు, నడుపుతున్నటువంటి వ్యక్తి మీ డ్రైవరు. పోలీసులు పెట్టిన ఆంక్షలను మీరు ఉల్లంఘించారు, నిబంధనలను ఉల్లంఘించారు. సో BNS 105 సెక్షను ఉద్దేశపూరితంగా లేదు, చంపాలని ఇంటెన్షన్ లేదు, చావే కానీ హత్య కాదు అని చెప్పేసి BNS 105 సెక్షన్ పెట్టడం జరిగింది. మరి BNS 49 సెక్షన్ ఎందుకు పెట్టకూడదు? నేరాలకు ఉరిగొల్పడం అనేది ఈ BNS 49 సెక్షన్ పెడతారు. మరి ఇప్పుడు ఆయన పోలీసులకు నిజంగా సహకరించి ఉంటే ఈరోజు ఇదంతా జరిగి ఉండేది కాదు. ఈరోజు ఒక దళితుడు ఇప్పుడు సరే హిట్ అండ్ రన్ అనే లాజికల్ పాయింట్ మీద ఈ మధ్య ప్రధాన మీడియాల్లో చాలా చర్చ నడుస్తూ ఉంది. ఈ హిట్ అండ్ రన్ అంటే ఏంటి?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క అభిమానులు ఒక్కసారిగా రోపు పార్టీలు లేక మిందపడ్డారు, బానెట్ పైన ఎక్కేసి ఫ్లకార్డులు చూపించారు, డ్యాన్సులు వేశారు, ఎగిరారు అని చెప్పేసి అంటున్నారు. మరి దీని అంతటికీ కారణము భద్రత కల్పించకపోవడమే కదా అని చెప్పేసి విమర్శ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటనలని మనం గమనించినట్లయితే కూటమి ప్రభుత్వము ప్రోటోకాల్ ప్రకారము ఎంత మేర సిబ్బంది ఎన్ని రోపు పార్టీలను భద్రత కల్పించారని ఒక్కసారి వివరాల్లోకి వెళితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు, సత్తెనపల్లి, తెనాలి, పొదిలి, గుంటూరు, కడప, పులివెందుల, సత్యసాయి జిల్లాలో పర్యటన చేశారు. మరి ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అండి, ఇవి నా సొంత మాటలు కాదు. సో ప్రోటోకాల్ ప్రకారము రాప్తాడు పర్యటనలో 506 మంది సిబ్బందిని కేటాయించారు. 5 స్పెషల్ పార్టీ టీములు, 2 ఏపీఎస్పీ బెటాలియన్ టీములు కేటాయించారు. ఇక్కడ రాప్తాడు పర్యటనలో. మరి సత్తెనపల్లి పర్యటనలో 679 మంది సిబ్బంది, 15 రోపు పార్టీలు. మరి గుంటూరు మిర్చి యార్డులో 123 మంది పోలీసులు, 2 రోపు పార్టీలు. తెనాలి పర్యటనలో 122 మంది పోలీసులు, రోపు పార్టీలతో భద్రత. పొదిలి పర్యటనలో 156 మంది పోలీసులు, రోపు పార్టీలతో సెక్యూరిటీ. పులివెందుల ఇంటి వద్ద 71 మంది పోలీసులు, రోపు పార్టీలతో భద్రత. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నెల్లూరు జిల్లా పర్యటన చేస్తున్నటువంటి కారణంగా అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు, ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఇన్సిడెంట్స్ జరగకోకుండా ఇప్పటి నుంచే ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎంతమంది కావాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఏర్పాట్లలో కూటమి ప్రభుత్వం కేటాయించే పరిస్థితిలో ఉంది. మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం భద్రత కల్పించలేదని చెప్పేసి ఎలాంటి అవాస్తవాలు ప్రజలకు కన్వే చేస్తున్నారు, ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారు? సో చంద్రబాబు నాయుడు గారి ఇన్సిడెంట్ మనం చెప్పుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్సిడెంట్ మనం చెప్పుకున్నాము. ఈ సంఘటన మరి ఈ సంఘటనలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కారణంగా తొక్కిసలాట జరిగింది. కానీ ఆయన బాధ్యత వహిస్తూ మీటింగ్ ఆపేసి పరిహారం చెల్లించి వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ప్రమాదం జరిగింది. హిట్ అండ్ రన్ కింద వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం మరిచారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేరుస్తూ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నాకు సెక్యూరిటీ పెంచండి. గతంలో కోడికత్తి డ్రామా అయితేనేముంది, గులకరాయి డ్రామా అయితే ఉంది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర, అంటే తాడేపల్లి ప్యాలెస్ ముందర మంటలు చెలరేగడము, ఈ మధ్య కాలంలో ఏదో తాటికాయలు విసిరారు లోపలికి అని చెప్పేసి అది ఒక చేయడము. సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇవన్నీ క్రోడీకరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ కేటాయించండి అని చెప్పేసి. మరి కేంద్రము అంటే ఎలా కేటాయిస్తుంది Z+ కేటగిరీ సెక్యూరిటీ అనేది మరొక వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి అలిపిరి ఘటన లాంటి ఏదైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 10ల సంఖ్యలో క్లేమోర్ మైన్స్ పెడితే 30 నుంచి 40 అడుగుల కారు ఎగిరి పైకి గాల్లో ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు. కానీ సాక్షాత్తు కలియుగ దయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీలతో, ఆయన యొక్క దయాదాక్షిణాలతో బయటపడినటువంటి ప్రాణం ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా నిలబడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన అటువంటి వ్యక్తికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటే Z+ కేటగిరీ ఇచ్చారు. సో ఆయనకు కూడా అంతవరకు లేదు ఇంత భద్రత. సో నువ్వేదో కోడికత్తికి, లేకపోతే గులకరాయికి, లేకపోతే మీ ఇంటి ముందరేవో నిప్పులు చెలరేగాయి ఎవరో పెట్టేసి, లేకపోతే తాటికాయలు ఎవరో వేసారు, దీనికి Z+ కేటగిరీ ఇవ్వరు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటిది. సెక్యూరిటీ భద్రతకు సంబంధించి CRF అయినా ఈ సెక్యూరిటీ మొత్తము కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తుంది. సో మీరు చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదు. ఇప్పుడు అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్లు ఏంటంటే, నేను ఎంతమందితో అయినా వస్తాను, కానీ నా యొక్క భద్రతా బాధ్యత మొత్తం ప్రభుత్వానిదే అని చెప్పేసి డిప్లొమాటిక్గా దెబ్బకు 2 పెట్టాలన్నట్టు అడుగుతా ఉన్నారు. మీరు ఎంతమందితో వచ్చినా ఇక్కడ సమస్యది కాదండి. మీరు క్రమశిక్షణతో ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా ప్రజల యొక్క సేఫ్టీ అనేది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ప్రజల సేఫ్టీనే మాకు ఫస్ట్ ప్రియారిటీ. సో ఆ ప్రజల్ని సేఫ్టీగా మీరు ఉంచుకోకున్నారు కొంతమంది సైకో మూకలు. ఆ ఫ్లకార్డ్స్ చూసిన తర్వాత ఎవరైనా శాంతియుతంగా పరామర్శ పర్యటన చేసినట్టు అనిపించిందా? మరి కొత్త కార్ల కింద నిమ్మకాయలు పెట్టినట్టు తలకాయల మీద ఎక్కించుకుంటూ పోతా ఉన్నారు అనేది ప్రభుత్వం భావించినందువల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక్లూడ్ చేస్తూ కేసు పెట్టడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు, ఆయనకు అంత థ్రెట్ లేదు అని చెప్పేసి అఫిడవిట్ కూడా వేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.